Good evening, everyone. Welcome back to YCB sessions. Sir, difference between Surya Vedana and Surya Anuloma Viloma. Surya Vedana is the right inhale, left exhale. Surya Anuloma Viloma is the right inhale, right exhale. Okay. Both are Sir, cousin brothers. యా ఇంకొక డౌట్ సార్. యాక్చువల్లీ మనం ముద్ర వేస్తాం కదా, లైక్ చిన్న ఫింగర్ టిప్స్ ని టచ్ చేస్తూ, అంటే జస్ట్ మన చిన్న సటిల్ మూమెంట్స్ ఆఫ్ ఫింగర్స్ ఆర్ బాడీ, హౌ ఇట్ ఎఫెక్ట్స్ అవర్ ఎంటైర్ ఫిజికల్ బాడీ అండ్ మెంటల్ బాడీ. ఇప్పుడు మన ముద్ర వేస్తే ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ యూజెస్, మనకి చాలా ఉంటాయి ఉపయోగాలు. మేడం జస్ట్ ఒక చిన్న ఫింగర్ టెస్ట్ మ్యామ్. ఒక్క నిమిషం. సార్ చెప్పండి సార్. ఇప్పుడు నా నాలెడ్జ్ ప్రకారంగా యోగా ఈజ్ ఓషన్. ఇప్పుడు ముద్ర అంటే ఇప్పుడు చిన్న ముద్ర ఉంది మేడం. ఎస్ సార్. ఇప్పుడు ఈ చూపుడు వేలు, బొట్టన వేలు స్లైట్ గా టచ్ చేసి మీ రిమైనింగ్ ఫింగర్స్ స్ట్రైట్ ఉంచేసి మనం ప్రాణాయామం చేసినాం అనుకోండి, ఈ ముద్ర తోటి లోయర్ పోర్షన్ ఆఫ్ ద బాడీకి ఎఫెక్ట్ ఉంటది. ఎప్పుడైతే మనము బందా చేసామో, బందా అంటే ఎనర్జీ లాకింగ్, సేవింగ్ ఆఫ్ ద ఎనర్జీ టు ద పర్టికులర్ పార్ట్, ఎనర్జీ సెంటర్ లో మనం సేవ్ చేసుకుంటాం. ప్రాణాయామం చేసేటప్పుడు ముద్ర చేస్తూ ప్రాణాయామం చేస్తే ఆ సేవ్ అయినటువంటి ఎనర్జీ పర్టికులర్ పార్ట్స్ కి బైపాస్ రూట్ లో వెళ్తుంది. అది ముద్ర. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నర్వ్ ఎండింగ్ పాయింట్స్, ఈ నర్వ్ ఎండింగ్ పాయింట్స్ కనెక్టెడ్ టు ద లోయర్ పోర్షన్ ఆఫ్ ద బాడీ. సో మన 5 ఫింగర్స్ ఏంటంటే పంచమహాభూతాలకి సాక్షులు అండి. పంచమహాభూతాల్ని రిప్రజెంట్ చేస్తారు. సో బొటన వేలు వచ్చి ఫైర్ అన్నమాట. అదే మన చిటికెన వేలు తీసుకుంటే ఏమో వాటర్, దాని తర్వాత ఫింగర్ చూస్తే ఏమో ఎర్త్, దాని తర్వాత మధ్యలో ఫింగర్ పైకి పాయింట్ అవుట్ చేస్తుంటది, అది వచ్చి ఆకాశం. ఆ తర్వాత వచ్చి వాయువు. అంటే 5 పంచమహాభూతాలు 5 ఫింగర్స్ రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. ఇందులో అసలు ముద్రా థెరపీయే ఇది ఒక పెద్ద ఓషన్. ఇది ఎప్పుడైతే మనము ఫైర్ అంటే మనం చిన్ ముద్ర వేస్తాం కదా, చిన్ ముద్ర అని అంటే టిప్ ఆఫ్ ది ఇండెక్స్ ఫింగర్ వి విల్ బి టిప్ ఆఫ్ ది ఇండెక్స్ ఫింగర్ వి విల్ బి టచింగ్ టు ది టిప్ ఆఫ్ ది థంబ్, రైట్. ఇండెక్స్ ఫింగర్ వచ్చి మనకి వచ్చి ఎయిర్, అదే బొటన్ వేల్ వచ్చి ఫైర్ అన్నమాట. ఎయిర్ ఫైర్ ని మనము టచ్ చేయాలి అని అనుకుంటున్నాం. అలా టచ్ చేసినప్పుడు ఒక ఎనర్జీ సర్క్యూట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఎనర్జీ సర్క్యూట్ ఫామ్ అయినప్పుడు లోపల మనకి ట్రావెల్ చేసే ఇది ప్రాణశక్తి ఏమైతే ఉంటుందో, ఇంబ్యాలెన్సెస్ ఏమైతే ఉన్నాయో ఆ బ్యాలెన్సెస్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఇన్ జనరల్ గా మన బాడీ నుంచి ఎనర్జీ డిసిపేట్ అవుతూ ఉంటుంది, ఎనర్జీ తీసుకుంటూ కూడా ఉంటుంటాము. ఇవి చేసినప్పుడు లాక్ చేయడం అనేది జరుగుతుంది. అగైన్ ఈ ముద్రాస్ వేసేటప్పుడు ఇప్పుడు మన ఈ 5 ఫింగర్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ పెడితే ఒక ఎఫెక్ట్ వస్తుంది, ఇక్కడ పెడితే ఒక ఎఫెక్ట్ వస్తుంది, ఇక్కడ పెడితే ఒక ఎఫెక్ట్ వస్తుంది. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్. సో టిప్ కి ఒక ఉంటది, దీనికి ఒకటి ఉంటది, ఈ లైన్ మీద పెడితే ఒకటి ఉంటది. ఇది చాలా పెద్ద సైన్స్. దీని గురించి రీసెర్చ్ కూడా జరిగింది. మనకి ఎంత వరకు కావాలో అంత దాకా తీసుకున్నాం మనము. మీరు చాలా బుక్స్ ఉన్నాయి, రెఫర్ చేస్తూ చదువుకోవచ్చు. But in general, we are trying to create a circuit so that we will balance the energies which is present. Either it could balance the earth element or it could balance the fire. Fire అనగానే మళ్ళీ మన జీర్ణశక్తికి సంబంధించింది అయి ఉండొచ్చు. సో 5 రకాలుగా ఏదైతే తక్కువ ఎక్కువ ఉందో సమంని చేస్తుంది. మేడం చెప్పింది పంచభూతాలకి కనెక్ట్ చేసి చెప్పింది. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, మన చిన్ ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర, బ్రహ్మ ముద్ర 4 ఈ హస్తముద్ర వస్తున్నాయి యాజ్ పర్ యువర్ సిలబస్. సో చిన్ముద్ర తోటి దేనికి ఎఫెక్ట్ అంటే లోయర్ పోర్షన్ ఆఫ్ ద బాడీ, చిన్మయ ముద్రనేమో మిడిల్ పోర్షన్ ఆఫ్ ద బాడీ, ఆది ముద్రనేమో అప్పర్ పోర్షన్ ఆఫ్ ద బాడీ, అండ్ బ్రహ్మ ముద్రనేమో హోల్ బాడీ. సో ప్రాణాయామం చేసేటప్పుడు ముద్ర ఎందుకు వేస్తామంటే, మనం ఆ బందా తోటి సేవ్ చేసుకున్నటువంటి ఎనర్జీ మనం పర్టికులర్ ఆ పార్ట్కి పర్ఫెక్ట్ గా బైపాస్ రూట్ లో వెళ్ళిపోతుంది, పర్టికులర్ పార్ట్స్ కి, రీజియన్ కి. లేదా సేవ్ చేయకున్నా మనకి ఆ ఎనర్జీ అనేది పర్ఫెక్ట్ ఫ్లో ఉంటుంది ఆ ఛానల్స్ ద్వారా, ఏది ప్రాణిక్ నాడీస్ ద్వారా. ఇక పంచభూతాలు అంటే మళ్ళీ పంచభూతాలను కనెక్ట్ కూడా చేసి చెప్పవచ్చు. కానీ జనరల్ గా మనం చేసే సిలబస్ సింపుల్ గా అట్లా చెప్తే అయిపోతుంది. సార్ ఇంకొక డౌట్ సార్. యాక్చువల్లీ మనం త్రిబంధాస్ వేసినప్పుడు లైక్ ప్రాణ రీచెస్ ఆజ్ఞా చక్ర అని చెప్పారు కదా. సో అప్పుడు మనం త్రిబంధాలు వేసినప్పుడు జలంధర బంధాలు లాక్ అయినప్పుడు ప్రాణ లైక్ ఆజ్ఞా చక్రానికి ఎలా రీచ్ అవుతుంది? ఇక్కడ లాక్ ఉంటుంది కదా. అంటే అప్పుడు లాక్ అప్పుడు రాదు మేడం, లాక్ తీసినాక వస్తుంది. లాక్ తీసాక ఓకే. లాక్ ఎందుకు వేస్తాం అంటే రావడం కొరకు. ఓకే.
మనం డోర్ లాక్ చేసి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి డోర్ తీస్తే బయట ఉన్నటువంటి ఎయిర్ కార్నర్ కి వెళ్తుంది కదా. కార్నర్ లో ఉన్నటువంటి క్యాలెండర్ కూడా మనకు రెపరెపలాడుతుంది కదా. ఆ చక్రాస్కి అప్వర్డ్ ఫ్లో లో రావడం కొరకు మనం లాక్ వేస్తాం. తీసిన తర్వాత అది అవేకన్ అవుతుంది పైకి. ఓకే దీని గురించి నేను ఎక్కడా కూడా సైంటిఫిక్ ఇంకా చూడలేదండి. నాకు దీని Ah. గురించి అంత అవగాహన లేదు. రీసెర్చ్ లో ఎక్కడ కూడా ఇది చేసిన వాళ్ళు మనకి తెలియదు. మేబీ పాత రోజుల్లో చేసి ఉండొచ్చు, వి డోంట్ నో. అమృత బిందు నిజంగా ప్రొడ్యూస్ అవుతుందా, అది క్యాచ్ చేశారా లేదా అనేది మనకి తెలియదండి. సో వి డోంట్ నో. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ ఆన్ దట్ వన్. నాకు తెలియని గురించి టచ్ చేయను నేను. మనం బ్రెత్ హోల్డ్ చేయమని చెప్తున్నాం, కానీ యూజువల్ గా సైంటిఫిక్ ప్రకారము బ్రెత్ ఎక్కువసేపు కానీ హోల్డ్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ మన బాడీలో ఎక్కువ అయిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయిపోతుంది అని అంటే పాయిజనస్ అయిపోతుంది. సో బ్రెయిన్ కి ఆక్సిజన్ అందదు. బ్రెయిన్ కి ఆక్సిజన్ అందకపోతే మన కళ్ళు తిరుగు అంటే వి విల్ బికమ్ అన్కాన్షియస్ స్టేట్. సో మోర్ దాన్ 1 minute 2 minutes అసలు మనం రిటెన్షన్ అనేది ప్రాక్టీస్ చేయకూడదు. ఇలా ఒకరిద్దరు ఎక్స్పెరిమెంట్స్ చేసి ప్రాణాలు వదిలిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వి వోంట్ గో ఫర్ 2-3 minutes. చాలా మంది అనుకుంటారు సమాధి స్టేట్ అంటే నేను బ్రెత్ హోల్డ్ చేసేసి నేను రీచ్ అయిపోతాను, నేను అమృతం ఏంటి మోక్షము అవన్నీ వి డోంట్ నో. పుస్తకాల్లో చదివాము, దాని ఎక్స్పెరిమెంట్ గా నేను చేస్తాను అని అంటే దట్స్ నాట్ గుడ్ ఆర్ రికమెండెడ్. ఇట్ మైట్ బి దేర్, ఇట్ మైట్ నాట్ బి దేర్. దీని గురించి సమాధి స్టేట్ కి రీచ్ అయ్యాక వాళ్ళ గురించి ఎక్స్పెరిమెంట్ చేసింది ఎక్కడైనా ఉందా? వాళ్ళు ఎవరైనా వచ్చి చెప్పారా నేను సమాధి స్టేట్ కి రీచ్ అయిపోయిన తర్వాత నాకు నో థాట్స్, నాకేమీ లేదు, నాకేం జరుగుతుంది ఆఫ్టర్ డెత్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఎవరైనా వచ్చి చెప్పారా? మనకి చెప్పలేదు. మనం పుస్తకాల్లో ఉంది ఒకటి నేర్చుకుంటున్నాం. సో డెత్ తర్వాత ఏం జరుగుతుందని వి డోంట్ నో. బ్రెత్ రిటెన్షన్ 3-4 minutes అయ్యాక నేను సమాధి స్టేట్ కి వెళ్తానా? ఐ డోంట్ నో, వి డోంట్ నో. సో ఇవి కొన్ని క్వశ్చన్స్, లెట్ ఇట్ బి యాజ్ పర్ ఎగ్జామ్ మనం చదువుకుందాం. మనకి ఒక నిమిషం, మనకి ఈ మేడం చెప్పినట్టుగా కుంభక లేదు. యాక్చువల్ గా మేడం చెప్పిన దాని ప్రకారంగా ఓకే, కుంభక అనేది హై బీపీ ఉన్న పీపుల్ కుంభక చేయరాదు సైంటిఫిక్. అది కూడా ఒక మెయిన్ కాజ్. అందుకే Yes. నేను జనరల్ గా నేను కుంభక చెప్పను. నేను కూడా చెప్పను. 10 seconds 11 seconds అట్లా చెప్తా ఉంటాను. మెడిటేషన్ లో బాహ్య కుంభక ఎందుకు చెప్తామంటే అప్పుడు మొత్తం టోటల్ గా బాడీ అంతా రిలాక్స్ అవుతుంది కాబట్టి అక్కడ పెద్ద ఎఫెక్ట్ పడదు. జనరల్ గా ఈ బంధాలు చేసేటప్పుడు, తర్వాత ఈ ముద్రాలు చేసేటప్పుడు నేను జనరల్ గా కుంభక చెప్పను. కుంభక ప్రాణాయామం కూడా మనకి ఎక్కువ ప్రిఫరబుల్ కాదు. Exactly. వాళ్ళకి డేంజర్ అది. సార్ చెప్పింది అబ్సల్యూట్లీ. నేను నా ప్రాక్టీసెస్ లో కుంభక అస్సలు చేయించను, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 2-3 సార్లుగా అంటే 5 count 8 count దానికన్నా ఎక్కువ తీసుకొని వెళ్ళను. మనం ఇది అనులోమ విలోమ లేదా నాడి శుద్ధి 1:2:4 చేసేటప్పుడు ఒకవేళ మనం 4 count ఇన్హేల్ చేసాం అనుకోండి, 1:2:4 కదా, 4, 8, 16. అదే మీరు 8 count చేశారనుకోండి అక్కడ ఇంక్రీజ్ అయిపోతుంది. సో నేను అందుకే అవి ప్రిఫర్ చేయను, ఇన్హేల్ ఎక్సేల్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తాను. అండ్ ఇవి చెప్పడానికి సింపులే ఉంటుందండి, కానీ కుంభక వల్ల కూడా ప్రాణాయామలో హెల్త్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆ సైడ్ ఎఫెక్ట్స్ మనం మెజర్ చేయం కాబట్టి తెలీదు. అందరు గుడ్డిగా ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, అంటే ఆయన చెప్పారు ఈయన చెప్పారు ఆ టీవీలో ప్రాక్టీస్ చేస్తున్నారు అని చూసి చెప్తారు. మనం మన పేషెంట్స్ ని అంటే మన క్లయింట్స్ కి ఏం ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. నాది అనులోమ విలోమ ఒక వీడియో మేడం, అది 1 million people చూశారు 3 years లో. అందులో ఈ ఒక వర్డ్ యూజ్ చేసిన, కుంభక ప్రాణాయామ చేస్తే లాభాలు ఎన్నో నష్టాలు కూడా అనే ఆ మాట ఒకటి అన్నా. సో ఆ కామెంట్ దాదాపు ఇప్పటికి ఒక 50 మంది కామెంట్ చేసింది దాని మీద, నష్టాలు ఏంటివి అని. ఓకే ఓకే. దాని కింద నేను అక్కడక్కడ రెస్పాండ్ అవుతా ఉంటా, హై బీపీ పీపుల్ డేంజర్ అని చెప్పి రెస్పాండ్ అవుతా ఉంటా. కాబట్టి కుంభక ప్రాణాయామం మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. సార్ కానీ భస్త్రిక లేకపోతే కపాలభాతి చేసినప్పుడు లాస్ట్ లో స్టాప్ చేసినాక అది కేవలం కుంభక కొద్దిసేపు స్థితి వేయడం, ఆటోమేటిక్ స్టాపేజ్ ఆఫ్ బ్రెత్. కొంతసేపు మీకు ఆ బయట ఉన్నటువంటి గాలిని లోపలికి రాణించకుండా లోపల ఒక ఎయిర్ రొటేషన్ అట్లా ఫామ్ అవుతా ఉంటది. దాంతో పెద్ద ప్రమాదం లేదు, అది నువ్వు కావాలని చేయలేదు, అదే ఆటోమేటిక్. ఎస్ కరెక్ట్, మీరు మంచి పాయింట్ అడిగారండి. సార్ చెప్పింది రైట్. యూజువలీ మన కపాలభాతి లేదా భస్త్రిక చేసినప్పుడు అది ఆటోమేటిక్ గా మన స్టేట్ వెళ్తుంది. మనం కపాలభాతి 60, 120 చేసినప్పుడు మనం అంతసేపు చేస్తూ ఉంటాం కదా, బాడీ ఆ స్టేట్ లోకి వెళ్ళిపోయి మనం సడన్ గా స్టాప్ చేసినప్పుడు కొద్దిగా టైం పడుతుంది. అక్కడ మనం ఏమనుకుంటామంటే మనం కుంభక చేసామని అనుకుంటాము,
దట్ ఈస్ ఫార్మ్డ్ ఆటోమేటిక్లీ. బాడీ క్రియేట్ చేసుకుంది, మన లోపల నర్వ్స్ క్రియేట్ చేసాయి అంతే. అదర్వైజ్ మనం ఏమి ఎక్స్ప్లిసిట్ గా చేయట్లేదు. అది టైం పడుతుంది. ఇప్పుడు ఒక ట్రైన్ ఫాస్ట్ గా పోతూ ఉంటది, సడన్ గా ఆపాలి అని అంటే కొద్ది దూరం వెళ్ళి ఆగుతుంది కదా. సో అక్కడ కాసేపు అది అలా స్టాప్ అంటే ఆ బ్రెత్ ని కొద్దిగా నార్మలైజ్ చేసుకొని ఆ తర్వాత మనం మళ్ళీ ఇన్హేల్ ఎక్సేల్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఇంతకుముందు మేడం చెప్పారు కదా గురుగారు, కేచరి ముద్రని మహాముద్ర అని. ఆ ముద్రలు నేను చెప్పలేదు మీకు. ముద్ర నేను ఆల్రెడీ మీకు నాకు స్పెసిఫిక్ చెప్పలేదు ఇంకా సిలబస్. చెప్పలే గురుగారు. అయితే కుంభకవలన తిరిగినట్టు దాని అది అనుభవించిన వాటి అంటున్నా. కేచరి ముద్ర దాంట్లో తిరుగుతాను. క్రియాయోగం అప్పుడు మీ దగ్గర రాకముందు క్రియాయోగం అని చూసినది. దీనికోసం చేస్తే ఆ తంగడంగడైంది. అది మేడం అంటే ఇప్పుడు నాకు అర్థమైంది, అది తింపుతుంది అంతే. ఇప్పుడు కాదు మీరు ఈ కుంభకాలు తర్వాత ఈ బంధాలు తర్వాత ఈ ముద్రలు చేసేటప్పుడు రైట్ వేల చేయకుండా కాన్షియస్ ఎక్కడో ఉండి అడ్డదిడ్డంగా పిసపిస చేస్తే పిచ్చిలేసిన పీపుల్ కూడా ఉన్నారట, ఏదో ఒక బుక్ లో చదివిన. అందుకే బంద్ చేసిన గురువు గారు. ఇది అట్లా ఉన్నది అక్కడ చంపుతాయని నాకు అపేక్షిస్తున్నాయి. ఇప్పుడు అర్థమైంది నాకు. కొంతమంది టూ మచ్ అంటే జస్ట్ అని లైటర్ నోట్ కామెడీగా తీసుకోండి. లేదు, కొంతమంది ఎక్కువ మెడిటేషన్ చేసి మనం అనుకుంటాం ఏంద్రా ఈ సాధు పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, పిచ్చోళ్ళ ప్రవర్తిస్తున్నాడు అని అనుకుంటాం కొంతమందిని. వాళ్ళకి ఏమై ఉంటది అంటే ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అయిపోయి ఉంటది. ఎవరిని పడితే వాళ్ళని పట్టుకొని ఎలా పడితే అంటే అలా చేస్తే అంటే ఒక గోల్ తో చెయ్యాలి. ఒక గోలు స్టెప్ బై స్టెప్ గా చేయాలి. ఎలా పడితే అలా చేసాం అనుకోండి, వాళ్ళు నిజంగా పిచ్చలేస్తుంది. వాడు ఏం మాట్లాడుతున్నాడు వాడికే అర్థం కాదు. పక్క వాళ్ళతో ఎలా అది నాది ఏంటంటే నాకు ఇది బాగా ప్రాబ్లం. నాకు అది మొసలు లేదు, చచ్చిపోతా అది భయం కాకటి. దానికోసం క్రియాయోగం అంటే వచ్చేది. అది మొత్తం మహాముద్ర, ఇది మన కేసరి ముద్ర, నాభి ముద్ర, ఇంకొకటి మన షణ్ముఖ ముద్ర చుట్టూ తిరుగుతా అన్ని కుంభకాల తంగడి ఇంకోటి మీరు ఈశా యోగా అంటే ఇది ఎవరిని క్రిటిసైజ్ చేసేది కాదు. శక్తి చాలన ముద్ర అని చేయిస్తారు. ఎవరైనా విన్నున్నారో ప్రాక్టీస్ చేస్తున్నారు, ఈశా యోగాలో ఉంటుంది. ఆ శక్తి చాలన ముద్ర చేస్తే వాళ్ళు విపరీతంగా డాన్స్ చేస్తుంటారు. వాళ్ళు అబ్జర్వ్ చేయండి. శక్తి చాలన ముద్ర ఈ ఈశా యోగాలో ప్రాక్టీస్ చేస్తారు. ఎనర్జీ ఎంత యాక్టివేట్ అవుతుందంటే ఆ ఎనర్జీ, ఇప్పుడు ఒక వస్తువు తీసుకుంటే నువ్వు దాన్ని సపోర్ట్ అంటే నీకు ఆ కెపాసిటీ ఉందా లేదా తెలియాలి. కెపాసిటీ లేకుండానే నువ్వు ఎనర్జీ మొత్తాన్ని యాక్టివేట్ చేస్తే బాడీ తీసుకోలేదు, అది డెసిపేట్ చేసేస్తుంది. అందుకని విపరీతంగా డాన్స్ చేస్తారు. వాళ్ళ ఎనర్జీ మొత్తాన్ని బయటికి పంపించేయాలని. బాడీ వాంట్స్ టు డెసిపేట్ దట్ ఎనర్జీ. ఎప్పుడు లోపల ఎనర్జీ బ్యాలెన్స్డ్ గా ఉండాలి. కొద్ది తక్కువైనా పర్వాలేదు, ఎక్కువ అవ్వకూడదు. మేడం చెప్పింది ఇంకొక మేడం చెప్పింది ఇన్బ్యాలెన్స్ ఎనర్జీ. ఇంకొకటి రాంగ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది, నెగిటివ్ ఎనర్జీ. ఆ గజని సినిమాలో ఈ విలన్ ఎట్లా ప్రవర్తిస్తుంది తెలుసు కదా మీకు అందరికి. అదే రాంగ్ ఎనర్జీ. కాబట్టి ఒక సిస్టమేటిక్ వేలా ఎనర్జీ రిలీజ్ అవ్వాలంటే మనం ఆ కుంభకాలు అన్ని పిసపిస అన్ని యూట్యూబ్ లో చూస్తూ మీరు చేయకండి. మనకు సిలబస్ లో దాపు ఇవ్వలేదు. మీరు ఒకసారి చెప్పారు గురువు వీడియో, మీ వీడియో చూసిన కానీ బంద్ చేసిన. మీరు వీడియో చెప్పి కుంభకాలం వల్ల బాగా డేంజర్ ఉంటుంది, అది బంద్ చేసిన. అప్పుడు ఓకే అయిందా? ఇప్పుడు ఎట్లా ఉంది బాడీ? అవి మొత్తం అంతర్ కుంభకాల గురువు గారు. ఎప్పుడు కుంభకాయ 100, 50 ఇట్లా చేస్తుంటుంది. ఓ ఇది ఎట్లా అనుకున్నా అప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది గురుగారు? ఎట్లా ఉంది బాడీ అప్పటికి ఇప్పటికి? ఇప్పుడే మంచిగా ఉన్నది. అప్పుడు అంత ఎట్లా ఉండే. ఈ ముక్కు పని చేసుడు లేదు, అటు పోకట్లేదు ఇటు పోకట్లేదు. ఇక అన్ని ఎట్లా ఉన్నాయి. లాస్ట్ ముక్కు పని చేయకపోతే చేయకపోయినా కానీ మైండ్ చేసింది అప్పుడు. గురుగారు ముక్కు పని చేయకపోయినా నో ప్రాబ్లం, కానీ అప్పుడు మైండ్ బాగా పనిచేసిందా? ఏం పని చేస్తుంది అంటే గాలి తెలిపినాడు కాకట, అంత కింద పడడు కాకట, ఏంది ముక్కు పని చేయకపోయినా బతుకుతాం, కానీ మైండ్ పని చేయకపోతే బతుకుతాం. మైండ్ ఇప్పుడు పని చేస్తే అప్పుడు వేరే. నాకు దీని పని బాగుండే గురుగారు, దాంతోనే బాగా ఇబ్బంది. ఇంకేంది ఇప్పుడు ఆ ముగ్గురంధ్రం యొక్క బ్లాకేజ్ పోగొట్టుకున్నావు. ఇప్పుడు యోగా మాస్టర్ అయినా రాత్రి నిద్రపోకపోదు గురుగారు. అప్పుడు నేను ఓకేనా? ఇప్పుడు ఓకే. రైట్ సార్ నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది సార్. అంటే నాకు అది ఏమో అర్థం కావట్లేదు, దాన్ని డౌట్ క్లియర్ చేయండి సార్. సార్ నేను మెడిటేషన్ చాలా ఎక్కువ చేస్తుంటాను సార్. చేస్తూ ఒక్కొక్కసారి నాకు బ్రీత్ స్టాప్ అయిపోతుంటుంది సార్. బ్రీత్ స్టాప్ అయిపోతుందంటే చెప్పండి. బ్రీత్ స్టాప్ అయిపోతుంటుంది సార్. అప్పుడు
అలానే ఎంతసేపు అలానే ఉండిపోతుంది సార్. తీసుకోలేను, వదలలేను. కానీ మీరు పర్ఫెక్ట్ నాకేం హయ్యర్ ప్రాబ్లం పొజిషన్ లో ఉన్నారు. నాకేం ప్రాబ్లం అనిపించదు, కానీ సార్ భయం వేస్తుంటుంది సార్. ఎక్కడైనా ఇలా ఆ, ఊపిరాడకుండా ఏమైనా చనిపోతాము అని అలా. కానీ అది అది ఆగిపోతుంటుంది సార్. అది మీరు చేసేది పర్ఫెక్ట్. మీకు బ్రెత్ ఆగిపోతుంది, కొంత సమయం బ్రెత్ లేకుండా నేను ఉంటున్నా అంటే, బ్రెత్ లేకుంటే థాట్స్ ఉండవు, థాట్స్ లేకుంటే మైండ్ ఉండదు, అది హయ్యర్ స్టేట్. ఓకే సార్. కాకపోతే మీరు అన్నట్టుగా కొంచెం ఎక్కువ సేపు ఆ స్థితిలో ఉంటే అట్నే పోయే అవకాశం ఉంటుంది. ఓకే. దాన్ని ఏమంటాం మనం? మాది సమాధి అంటాం. అంటే ఆయాసం లేని మృత్యువు. యోగి యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే ఆయాసం లేని మృత్యువు. నవ్వుకుంటా హాయిగా ప్రశాంతంగా ఆనందంగా మెడిటేషన్ లో ఉండి అట్నుంచటే పోవడం. ఓకే. దాన్ని సమాధి అంటాం. మామూలు మనిషి చనిపోతే చనిపోయింది అంటాం. గ్రేట్ ఈ వ్యక్తులంతా సమాధి పొందారు. సమాధి అంటే ఆయాసం లేని మృత్యువు. అంత జరగదు మీకు, సీన్ లేదు, మీకు ఆ బ్రెత్ ఆగిపోయింది అనే ఫీలింగ్ ఉన్నదంటే మీరు ఒక థాట్ పైన మీరు ఫోకస్ చేసినట్టే కదా, మీరు సమాధిలో లేనట్టే. అవును. బ్రెత్ ఆగిపోయింది నాకు, నేను 20 నిమిషాలు బ్రెత్ ఆగిపోయింది అని మీరు చెప్తున్నారంటే మీరు ఒక థాట్ పైన ఫోకస్ చేసినట్టే మీరు. అంటే భయం వేస్తుంటుంది సార్. అంటే అది లేదు మీరు సమాధిలో లేనట్టు. ఓకే. అర్థమైందా? మీరు నాకు బ్రెత్ లేకుండా నేను 10 నిమిషాలు ఉన్నా సార్ అని చెప్తున్నారంటే మీరు ఒక థాట్ పైన ఫోకస్ చేసారు. ఒక థాట్ పైన ఫోకస్ చేసినట్టే మెడిటేషన్ అది. దాంతో ఏం ప్రాబ్లం లేదు. ఓకే. ఒకే థాట్ లేకుండా, ఏ థాట్ లేకుండా మీరు ఉంటున్నారంటే అది సమాధి. ఆ సమాధిలో మీరు కొన్ని గంటలు ఉన్నప్పుడు మీరు ఆయాసం లేని మృత్యు వస్తే రావచ్చు. ఓకే. సమాధి తిరిగి పొందొచ్చు. వస్తారా గురుగారు? సమాధి నుంచి ఉం? సమాధికి ఏమో మరి తిరిగి వస్తారా? అటే పోతారు ఎక్కడిది అటేనా? సమాధికి మీరు ఎవరు మీరు అంత మాట్లాడకండి కానీ తిరిగి వచ్చి మేడం చెప్పింది కదా. ఇప్పుడు మేడం చెప్పింది అంటే నేను టెక్నిక్ పాయింట్ దొరకబడింది చూసారా. నేను థాట్ లేకుండా బ్రెత్ లేకుండా ఉంటున్నా అన్నది రామకృష్ణ గారు. అర్థమవుతుంది కదా. నేను బ్రెత్ లేకుండా ఉంటున్నా అంటే మీరు దాన్ని కాన్షియస్ లో ఉన్నట్టే కదా. అర్థమైంది సార్, మీరు చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది. అంటే మీరు ఒక థాట్ పైన ఫోకస్ చేస్తున్నారు, మీరు మెడిటేషన్ లో ఉన్నట్టే. ఏది లేకుండా సర్వం మొత్తం విశ్వమయం అయిపోతే ఇక మీకు ఏది అసలు త్రిగుణాస్ నిర్గుణ స్థితి అన్నట్టు. తామసికం లేదు, రాజసికం లేదు, సాత్వికం లేదు, కంప్లీట్ ఏమి లేకుండా మీరు ఉంటే అదృష్టం. గంటలో ఉంటే ఇటు రావచ్చు, లేకపోతే అటు పోవచ్చు. అది జరగదు. దాని గురించి డోంట్ వరీ. మళ్ళీ రేపు నుంచి మెడిటేషన్ పని చేయకండి. ఇప్పుడు హరిత మేడం, నేను 53 మినిట్స్ మెడిటేషన్ చేస్తాను. మెడిటేషన్ చేయండి, మీకు క్లాస్ తీసుకుని నేను ఎవ్రీడే. అసలు మెడిటేషన్ లేదు, నేను క్లాస్ తీసుకుని ఎవ్రీడే. కంపల్సరీ మెడిటేషన్ చేస్తే ఎక్కడికన్నా పోని నేను కూడా అనుభవిస్తా. లాస్ట్ కి మొత్తం బ్రెత్ లేకుండా, మొత్తం బాడీలో అన్ని పార్ట్స్ అన్ని రిలాక్స్ అయినట్టుగా, అసలు హార్ట్ బీట్ లేకుండా అన్ని గమనించుకుంటా నేను కూడా. అంతే, ఎంజాయ్ చేస్తా. టోటల్ గా బాడీ అంతా రీఛార్జ్ చేసుకుంటా, మొత్తం టోటల్ గా సైలెన్స్ అయిపోతుంది. అన్ని పార్ట్స్ అన్ని మొత్తం రీఛార్జ్ అయ్యి 24 hours పనిచేయడం కొరకు మంచిగా యాక్టివ్ గా తయారైతాయి. అంతే, దట్స్ ఆల్. దాంట్లో సమాధేయం ఉన్నది, దాంట్లో బ్రెత్ అంటే నాకు కరెక్ట్ గా వెళ్తుందా లేదా అని చాలా సార్లు భయం వేసింది సార్. అదే శ్వాస లేకుండా. భయం వేసిందంటే మీరు ఫుల్ కాన్షియస్ లో ఉన్నట్టే. భయం వేసిందంటే మీరు ఫుల్ కాన్షియస్ లో ఉన్నట్టు. కాబట్టి ఎంతసేపు చేస్తారు రోజు మెడిటేషన్? ఒక్కొక్కసారి 2-3 hours అలానే కూర్చొనేస్తాను సార్. 2-3 hours ఎందుకు చేస్తారు మేడం? మీరు నిద్రపోతారు కావచ్చు. 2-3 hours మెడిటేషన్ చేస్తే మీరు వైఏసీకి వైసీపీలు చేస్తారా? మీరు మాకు మాస్టర్లు అవుతారు. లేదు సార్. మా మధ్యాహ్నం 6 hours మెడిటేషన్ చేస్తాను ఆయన. నా శిష్యుడు అవునా? 6 hours మెడిటేషన్ ఎట్లా చేస్తామని అడిగాను. సో గోడకు అంటే ఆయన కొంచెం పేషెంట్ అన్నమాట. కాళ్ళు ముందుకు చాపుతా, గోడ కొరుగుతా, మంచం ఉంటది, మంచం పైన గోడ కొరుగుతా. ఎంతసేపు బ్రెత్ పైన చేస్తా అంటే 10 నిమిషాలు బ్రెత్ పైన చేస్తా, తర్వాత నాకేమీ తెలియదుగా, ధ్యానం లేకపోతే నువ్వు నిద్రపోతావని చెప్పిన నేను. లేదు సార్, పడుకునేదానికంటే నువ్వు గోడ కొరికి అంటే 6 hours ఆయన మెడిటేషన్ చేస్తే మంచిర్యాలలో ఆయన ఎవరికి తెలియదు, మరి నేను తెలుసు. కానీ అంటే ఆయన మెడిటేషన్ ఇది రాంగ్. నువ్వు మెడిటేషన్ పర్ఫెక్ట్ చేస్తున్నావు అంటే నీకు ఎనర్జీ లెవెల్స్ అనేది ఘోరంగా అవేకన్ అవుతాయి, ఫిజికల్ అండ్ మెంటల్. ఏది లేదు ఆ మంచిర్యాలలో ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. నా దగ్గర కొందరు యోగకు వచ్చిండు, ఏదో పిరమిడ్ మెడిటేషన్ అని నేర్చుకున్నాడు, గంటల తరబడి కూర్చుంటాడు,
ఇన్ని గంటలు చేస్తా అంటాడు. ఆయన ఎనర్జీ లెవెల్స్ ఆ ఇంటికే పరిమితం. ఇంటికే పరిమితం అంటే ఏం లేదు సార్, మీరు 10-15 నిమిషాలు ధ్యానంలో ఉంటారు, ఎరుకతో నిద్రలో ఉన్నారు, శ్వాస మీద ధ్యాస పెట్టారు, తర్వాత మీకు ఏం తెలియలేదు అంటే మీరు నిద్రలోకి వెళ్ళిపోయారు. అదే చెప్తున్నా కదా, మీరు ఎరుకతో నిద్రే ధ్యానం, కాన్షియస్ బ్రెత్. మీరు పర్ఫెక్ట్ కాన్షియస్ చేస్తే ఆటోమేటిక్ గా బాడీలో అన్ని పార్ట్స్ అన్ని ఆగిపోయినాయి అన్న ఫీలింగ్ వస్తుంది. సో కొంత సమయానికి మనకి బ్రెత్ రేట్ అనేది తగ్గిపోతుంది. ఫస్ట్ 20 ఉంటది, ఒక 5 మినిట్స్ కి 15 వస్తుంది, ఒక 10 మినిట్స్ కి 10 వస్తుంది, ఒక 15 మినిట్స్ కి 4-5 వస్తుంది, తర్వాత ఆగిపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది అంతే. అంటే బ్రెత్ ఎక్స్పాన్షన్ పెరుగుతూ ఉంటది, అదే ఎంజాయ్మెంట్ అంతే. ఆ ఎంజాయ్మెంట్ లో చాలా మంది ధ్యానంలో కొందరు ఇప్పుడు సాయంకాలం త్రాగుబోతులు ఏంటంటే మందు లేదు, నిద్రే పట్టదు వాళ్ళకు. అట్లాగే నువ్వు మెడిటేషన్ కరెక్ట్ అలవాటైన అనుకో, దానికంటే ఇంకెక్కువ జాబ్ ఇది. అది లేనిది అసలు నువ్వు పడుకో. చాలా మంది అట్లా మెడిటేషన్ ప్రియులు ఉన్నారు, ఓ గంటల తరబడి చేస్తారు, ధ్యానం లేదు మనం లేదు కింద పడుకుంటారు. అది నాకు ఎక్స్పీరియన్స్, నేను చాలా తిరిగిన, అన్ని సెంటర్స్ తిరిగిన. అలా నేను సార్ విమర్శిస్తలేను. అంటే మీరు చెప్పిన ఓంకారం మెడిటేషన్ చాలా బాగా కనెక్ట్ అయ్యాను సార్. అది దానికి చాలా ఓంకారం మేడం, మనకు మెడిటేషన్. హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. నేను మీకు 10 to 15 మినిట్స్ చెప్తున్నా కదా, మీరు హాఫ్ అన్ అవర్ చేయండి, అది మన జీవితానికి సరిపోతుంది. మీరు ఎప్పుడన్నా మాస్టర్ అయినప్పుడు కూడా చెప్పొచ్చు. సోహం అంటే ఏంటిది గురుగారు? సోహం మెడిటేషన్ అంటే ఏంటి? సోహం సోహం అంటే సో అంటే శ్వాస తీసుకోవడం, హమ్ అంటే వదలడం. అది కూడా మన హోమ్ మెడిటేషన్ లాగానే ఉంటది, అది కూడా ఇట్లనే ఉంటది. కాకపోతే మనకి ఇది సిలబస్ లో ఉంది. మీకు ఎగ్జామ్ లో ఈ మెడిటేషన్ ఆ మెడిటేషన్ అనేది ఏమి అడగాడు. ఏదైనా ఒక మెడిటేషన్ ఇన్స్ట్రక్షన్ అంటే ఇవ్వచ్చు, ఇది మీరు చెప్పొచ్చు. ముఖ్యంగా వాట్ ఈజ్ మెడిటేషన్, వాట్ ఈజ్ ధారణ అనే క్వశ్చన్ ఎక్కువ ఉంటది. ఈ అడుగుతారా గురుగా? అష్టసిద్ధులు అడుగుతారా? ఇవి ఇప్పుడు మనకు మేడం చెప్పేసిందా? లేదు, అవి ఏం అడగాడు, అష్టసిద్ధులు అడగాడు, ఏది అడగాడు. మీకు ఇవాళ చెప్పిన దాంట్లో ఏం అడుగుతారంటే అష్టకుంభకాస్ మెయిన్. ఈరోజు ముద్రాస్ చెప్పింది, నేను ముద్రాస్ మీకు ఇంకా చెప్పలేదు. నేను ఆ ముద్ర యొక్క బెనిఫిట్ ఏంది, కాంట్రా ఇండికేషన్ ఏంది, ముద్ర ఎట్లా చేస్తాం, అట్లా కాయ ముద్ర చెప్తున్నా. ఫేషియల్ ముద్రాస్ లేవనుకుంటా, మీకు లేవు సిలబస్ లో. మెయిన్ ఇప్పుడు పూరక, రేచక, కుంభక కాన్సెప్ట్, తర్వాత అష్టకుంభకాస్. అష్టకుంభకాస్ అంటే మీకు ఆల్రెడీ తెలిసినాయి, 6 ప్రాణాయామాలు మనకు ఆల్రెడీ తెలుసు. ఒకటి ప్లావని, మూర్ఛ, అవి 2 ఎక్స్ట్రా. సో ఆ ప్రాణాయామాలు మన కుంభక చేస్తే అష్టకుంభక. మూర్ఛ కుంభకం. అష్టకుంభాలలో మన కుంభకలో మన ప్రాణాయామాలు నేర్చుకున్నాం ఆల్రెడీ. సూర్యపేదన, ఉజ్జయి, భ్రామరి, భస్త్రిక, ఇవి ఒక 6 ప్రాణాయామం మనకు తెలుసు. వాటికి 2 జోడించండి, జోడిస్తే అష్టకుంభక అయిపోయింది. సార్ డైలీ 4 times మెడిటేషన్ అదే ప్రాణాయామ చేయొచ్చు అన్నారు కదా సార్. మరి ఫుడ్ తీసుకుంటాం కదా, అంటే ఎంత గ్యాప్ లో ప్రాణాయామ మార్నింగ్ ప్రాణాయామం చేస్తారు, మధ్యాహ్నం బిఫోర్ ఫుడ్ చేస్తారు, ఏమిది బిఫోర్ ఫుడ్. ఈవినింగ్ 5 o'clock చేస్తారు, ఈవినింగ్ బిఫోర్ ఫుడ్ చేస్తారు. కొన్ని ఫుడ్ తర్వాత కూడా చేసేవి ఉంటాయి. నేను చెప్పింది ఫుడ్ కు బిఫోర్ ప్రాణాయామాస్ చేస్తారు 4 times. కొన్ని ప్రాణాయామాస్ ఫుడ్ తర్వాత కూడా చేయొచ్చు. ఓకే. మీరే చెప్పండి, ఫుడ్ తర్వాత ఏ ప్రాణాయామం చేయాలి, అదే యోగా టీచర్ గా వయసు అయిపోయింది కదా. ఓకే, గుడ్ నైట్. ఓకే సార్. గుడ్ నైట్. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్, బాయ్ సార్.